గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈరోజు రాజాంలో టౌన్లో ఇది జిఎంఆర్ టౌన్షిప్ ఉంది. ఇది ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో దాదాపు ఒక 7-8 గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో ఒక 2 హౌసెస్లో లాస్ట్ నైట్ అంటే ఈ రోజు ఎర్లీ అవర్స్లో దొంగతనాలు 2 ఇళ్ళల్లో చేయడం జరిగింది. ఈ 2 కూడా లాక్డ్ హౌస్ చేసి వీళ్ళు వేరే ఊరు వెళ్ళారు. ఒకరు పాలకొండ వెళ్ళారు, ఇంకొకరు వైజాగ్ వెళ్ళారు. వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. ఎవ్రీ సాటర్డే సండే హాలిడేస్ వీళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ద జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఒక మాధవ్ గారు అనే ఇంట్లో దాదాపు 25 తులాలు గోల్డ్ పోవడం జరిగింది, దొంగతనం జరిగింది. అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్లో దాదాపు 1275 గ్రాములు అంటే 125 తులాల బంగారం దొంగతనం జరిగింది. వీళ్ళన్నీ కూడా ఐరన్ సేఫ్లో పెట్టుకుంటే మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఒక 3 ఎంటర్ అవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు ఫీచర్స్ కవర్ చేసుకోవడం, ఫింగర్ ప్రింట్స్ రాకుండా గ్లౌజ్ వేసుకోవడం, అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. లాక్ బ్రేక్ చేశారు. స్మాల్ ఇంప్లిమెంట్ ఉన్నటువంటి తాళంకి ఉన్నటువంటి ఆ లింక్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది బ్రేక్ అయ్యింది. సో ఇంట్లోకి వెళ్ళడం, అలాగే ఇవన్నీ కూడా బీరువాన్ని కూడా వీళ్ళు లైట్గా బ్రేక్ చేసి లోపలికి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. మేము దాదాపు ఒక 10 టీమ్స్ దీంట్లో ఫామ్ చేసాం ఆల్రెడీ. సో సీసీ ఫుటేజెస్, అలాగే ఎవరెవరు వచ్చారు ఏంటి దీనికి అవకాశం మొత్తం వీళ్ళు వెరిఫైడ్ అండ్ షూర్ ఉన్నటువంటి క్లూస్ని డెవలప్ చేస్తే మనం ఫైనల్గా అక్యూజన్ని పట్టుకుంటారని హోప్ ఉంది మాకు. నేను రిక్వెస్ట్ చేసేది అందరిని ఏంటంటే, ఎప్పుడన్నా బయట వెళ్తున్నప్పుడు గోల్డ్ ఇలాంటివి పక్క ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్స్ చెప్పడం, అలాగే ఇంత వాల్యుబుల్ గోల్డ్ ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా, అంటే బీరువా అనేది ఒక సేఫే కానీ బట్ దీన్ని బట్టి చూస్తే అన్సేఫ్ లాగా ఉంది. సో వేరే ప్లేసెస్లో పెట్టడం, ఇళ్ళల్లో ఇంతంత గోల్డ్ 1 కిలో అలా పెట్టుకునే కాకుండా లాకర్లో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మినిమం యూసేజ్ కావాల్సినవి ఇంట్లో పెట్టుకుని రిమైనింగ్ ఇలాంటి ఇష్యూ జరిగినా కూడా, చిన్న దొంగతనాలు జరిగినా మనకి ఇమ్మీడియట్లీ రికవరీ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ డోంట్ కీప్ హ్యూజ్ అమౌంట్ అండ్ హ్యూజ్ గోల్డ్ జ్యువెలరీ ఇన్ హౌసెస్లో పెట్టుకోవద్దని చెప్తున్నాను. అలాగే లాకర్లో యూజ్ చేసుకోండి. దీన్ని వీ విల్ రీచ్ ఇప్పుడు ఉన్నటువంటి క్లూస్ని డెవలప్ చేస్తాం. షార్ట్లీ వీళ్ళని పట్టుకునేందుకు మన టీమ్స్ దాదాపు డిఎస్పీ ఆధ్వర్యంలో టీంలన్నీ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రాక్ చేస్తాం. ఎంతమంది ఏంటనేది కూడా చెక్ చేస్తాం. మొత్తం ఇంకొంచెం క్లూస్ అన్నీ కూడా తీస్తే మనకు తెలుస్తాయి. ఇప్పటివరకు ప్రిలిమినరీకి ఇక్కడికి వచ్చినట్టు 3 ఉంది. బయట ఇంకేమన్నా ఉన్నారా, ఈ గ్యాంగ్లు ఎవరు, ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఏమన్నా, ఇక్కడ చాలామంది కొన్ని వందల మంది పనిచేస్తున్నారు, వీళ్ళు ఎవరన్నా అబ్జర్వ్ చేసి గ్యాంగ్ని పిలిపించారు, అన్ని యాంగిల్లో చూస్తాం. థ్యాంక్ యూ. గత రాత్రి అంటే ఆదివారం రాత్రి, ఈరోజు సోమవారం, ఆదివారం రాత్రి ఈ రాజ్యంలో జిఎంఆర్ కేర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నగేష్ అనే డాక్టర్ గారి ఇంట్లో ఇక్కడ జిఎంఆర్ 80 క్వార్టర్స్లోనూ నేరం జరిగింది. అది ఆయన శనివారం రాత్రి ఇల్లు వదిలిపెట్టి లాక్ చేసి వెళ్ళాడు. ఈరోజు ఉదయం వచ్చి చూడగానే తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా బ్రేక్ చేసి ఉంది. బీరువాలో ఉన్న బంగారం, వెండి పోయినట్లుగా ఆయన రిపోర్ట్ ఇస్తున్నారు. బంగారం సుమారు 1250 గ్రాములు, వెండి కూడా పోయినట్లు ఇస్తున్నారు. అది రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ నిపుణులు అందరిని రప్పించి అది దర్యాప్తు చేస్తున్నామండి.